మిథున్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. 3,500 కోట్ల రూపాయల నిధులు లిక్కర్ స్కామ్లో పక్కదారి పట్టాయనే ఆరోపణలతో ఇప్పటికే ఈ కేసులో 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే అనుకున్నట్టుగానే ఆయన అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పలు కీలకమైన శాఖల మంత్రిగా కూడా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడిగా లోక్సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వరుసగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించిన వ్యక్తిగా లోక్సభలో వైసీపీ ప్యానెల్ స్పీకర్గా ఇలా ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన మిథున్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్లో A4గా 2025 జూలై 19న దాదాపు 7 గంటల పాటు జరిగిన సిట్ అధికారుల విచారణ తర్వాత అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్పై కూటమి పార్టీల నాయకులు ఒకలా స్పందిస్తూ ఉంటే వైసీపీ నాయకులు మరో విధంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో మిథున్ రెడ్డి గారి గురించి అందరూ తెలుసుకోవాలని భావిస్తున్న తరుణంలో పివి మిథున్ రెడ్డి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 1977 ఆగస్టు 29న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వర్ణలత గారి దంపతులకు జన్మించారు. మిథున్ రెడ్డి గారి తండ్రి రామచంద్రారెడ్డి గారు 1975లోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి PhD చేశారు. ఆ తర్వాత వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో విజయవంతమయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు. అంతేకాకుండా 2008లో PCC ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పలు కీలక శాఖలకి మంత్రిగా కూడా సేవలందించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మొదటి విడతలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించిన ఆయన రెండవ విడతలో పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైన్స్ అండ్ జియాలజీ లాంటి కీలకమైన శాఖలకి మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సమకాలికులని చెప్పొచ్చు. కాంట్రాక్టర్గా వ్యాపార రంగంలో ఎంతగానో రాణించిన రామచంద్రారెడ్డి గారితో పాటు ఆయన భార్య స్వర్ణలత గారు పలు కంపెనీలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కూడా కల్పించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు. మిథున్ రెడ్డి గారు తన 2వ తరగతి వరకు మాత్రమే తిరుపతిలో చదువుకున్నారు. ఆ తర్వాత హాస్టల్లోనే తన విద్యను కొనసాగించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చెన్నైలో ఉన్న సెయింట్ జాన్స్ స్కూల్లో పూర్తి చేసిన మిథున్ రెడ్డి గారు చెన్నైలో ఉన్న క్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 1998లోనే మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత లండన్లో ఉన్న ప్రఖ్యాత సిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి 2000వ సంవత్సరంలో MBA పూర్తి చేశారు. కాలేజ్ రోజుల్లోనే కాలేజ్ సెక్రటరీగా ఎన్నికవడమే కాకుండా కాలేజీలో జరిగే అనేక పెద్ద ఈవెంట్లను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆ తర్వాత తన తండ్రి స్ఫూర్తితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా విజయవంతమయ్యారు. అయితే మిథున్ రెడ్డి గారు ఎప్పుడూ తన తండ్రి చెప్పిన విధంగానే మనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కానీ రాజకీయాలను మాత్రం వ్యాపారంగా భావించద్దు, ఇక్కడ లాభ నష్టాలు ఆలోచించొద్దు, ప్రజాసేవ మాత్రమే ఆలోచించు అని చెప్పిన సూత్రాలే రాజకీయంగా నాకు మార్గదర్శకాలని చెప్పారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారి వివాహం లక్ష్మీదేవి గారితో జరిగింది. వారి దంపతులకి కుమారుడు జస్విన్తో పాటు కుమార్తె సమన్వి కూడా ఉంది. ప్రధానంగా మిథున్ రెడ్డి గారు వ్యాపార రంగంలో PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రోడ్లు, మైనింగ్, రిజర్వాయర్లు, బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, గార్డెన్స్ డెవలప్ చేయడం, చెత్తను తొలగించడం, ఇరిగేషన్ కెనాల్స్, వాటర్ ట్యాంకులు నిర్మించడం, రైల్వే, పవర్ ఇలా ఎన్నో రంగాల్లో పనులు చేయడంలో రాణించారు. ఇప్పటికి కూడా వారి కంపెనీలు దాదాపు 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే 55 కాంట్రాక్ట్ వర్కులను చేస్తూ ఉండడం గమనార్హం. జస్విన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద నిలయం హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెస్నా గార్డెన్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కై ప్రాపర్టీస్ అండ్ సర్వీసెస్ లాంటి ఎన్నో కంపెనీలకి అధినేతగా ఉన్న ఆయన తన కంపెనీల ద్వారా దాదాపు 3,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఈ వ్యాపారాలన్నీ చూసుకోవడంలో మిథున్ రెడ్డి గారి తల్లి స్వర్ణలత గారు, అలాగే భార్య లక్ష్మీదేవి గారు కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తమ ప్రధాన సంస్థ అయిన PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ MDగా మిథున్ రెడ్డి గారి తల్లి వ్యవహరిస్తూ ఉంటే ఆ కంపెనీ డైరెక్టర్గా ఆయన భార్య ఉండటం విశేషం. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినా కూడా మహిళల్లో అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో మిథున్ రెడ్డి గారి తల్లి స్వర్ణలత గారు టాప్ 5లో ఉంటారని చెప్పొచ్చు. 2023లో ప్రకటించిన ఆదాయం ప్రకారం చూస్తే మిథున్ రెడ్డి గారి ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఏడాదికి 70 లక్షల రూపాయలుంటే ఆయన భార్య లక్ష్మీదివ్య గారి ఆదాయం ఏడాదికి 1,10,00,000కి పైగా ఉండటం విశేషం. అయితే సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో లేదా ఎలక్షన్ ఎఫిడవిట్స్లో ప్రకటించే ఆస్తులు, ఆదాయాలు బయటతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయనేది అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 1974లో
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా తన ప్రజా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తే 2014లో రాజంపేట లోక్సభ ఎన్నికల బరిలో నిలవడం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు మిథున్ రెడ్డి. అయితే మొదటి ఎన్నికల్లోనే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి స్వయాన కుమార్తె మరియు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా అనంతర కాలంలో సేవలందించడమే కాకుండా ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద బరిలో నిలిచిన ఆయన అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఏకంగా 1,74,762 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో పురంధేశ్వరి గారు బీజేపీ అభ్యర్థినిగా బరిలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డిఏ సత్యప్రభ గారిపై ఏకంగా 2,68,284 ఓట్ల భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించి రెండవసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు మిథున్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కూడా రాజంపేట నియోజకవర్గం నుండే పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిపై కూడా కూటమి పార్టీల ప్రభంజనం బలంగా ఉన్న సందర్భంలో కూడా 76,071 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. మిథున్ రెడ్డి గారి బాబాయ్ ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టగా, మిథున్ రెడ్డి గారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి 6,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి 7వసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. మిథున్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటు వైసీపీకి చెందిన ఎంపీలతో కలిసి తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 2019 జూన్ 5న మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ నాయకుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా సేవలందించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయాక మిథున్ రెడ్డి గారు మరియు ఆయన కుటుంబ సభ్యులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తోసిపుచ్చారు మిథున్ రెడ్డి గారు మరియు ఆయన తండ్రి. అయితే 2025 జూలై 19న శనివారం రోజు దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డి గారిని విచారణ చేసిన సిట్ అధికారులు మద్యం స్కామ్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకి ఆగస్టు 1 వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే అంతకుముందు 2015 నవంబర్ 26ను కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ గారిపై దాడి చేశారనే ఆరోపణలపై ఆయన్ని అరెస్ట్ చేశారు శ్రీకాళహస్తి పోలీసులు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టిన అధికారే వచ్చి మళ్ళీ తనకి సారీ చెప్పాడని, అది చంద్రబాబు గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా పెట్టించిన కేసని, అంతకు మించి వేరే ఏమీ లేదని చెప్పారు మిథున్ రెడ్డి. మొత్తం మీద లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడంతో తర్వాత ఎవరు అరెస్ట్ కాబోతున్నారా అనే ఆందోళన వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతుందని చెప్పొచ్చు. అయితే రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు తరలించడం సర్వసాధారణం అయిపోయిందని, రాజకీయాల్లో నిజాయితీ అనేది మొదలయ్యి ప్రజలు కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసినప్పుడు, రాజకీయ నాయకులు డబ్బులు తీసుకోకుండా టికెట్లు కేటాయించినప్పుడు, నిజమైన సేవాభావంతో రాజకీయాలను ప్రజాసేవగా భావించినప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వంలో అయినా అవినీతి, అక్రమాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.